పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం అంటే ఓవరాల్ 2026 మొత్తము కూడా జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. జనరల్గా వార్షిక ఫలితాలు మనం ఉగాదికి తెలియజేస్తాం. కానీ చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు, కొత్త సంవత్సరం వస్తుంది కదండి, వార్షిక ఫలితాలు పెట్టండి అని అడుగుతున్నారు. దాంతోపాటు ఆదాయ వ్యయాలు కూడా పెట్టమని అడుగుతున్నారు. కానీ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఉగాది నుంచే ప్రారంభమవుతాయి. ఉగాది మనకు ఏ రోజునైతే వస్తుందో ఆ వారం ఆధారంగా మనకు ఆదాయ వ్యయాలు అనేటటువంటివి నిర్ణయించబడతాయి. ఇప్పుడు చెప్పేటటువంటి ఆదాయ వ్యయాలను చూసినటువంటి మీనరాశి వారు మరీ నిరాశ చెందకండి. అంటే తక్కువగా ఉంటే నిరాశ చెందకండి, ఎక్కువగా ఉంటే ఆనందపడకండి. ఇదేనికైనా సరే శ్రమ చేయితే శ్రమ చేసినటువంటి వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది. శ్రమ మాత్రమే ఎప్పుడూ కూడా గెలుస్తుంది. ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీనరాశి వారు ఇవి నన్ను చూసే చెప్తున్నారు అనేటటువంటి విధంగా అత్యంత లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి జ్యోతిష విశ్లేషణతో, జ్యోతిష దృష్టితో అన్ని రంగాల వారికి వర్తించేలాగా ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ప్రధానంగా 2020 ఇక్కడ ఈ సంవత్సరం కనుక తీసుకుంటే మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు కూడా బాగున్నాయి. ఈ 2026 సంవత్సరం మీనరాశి వారికి ఇది సాధారణమైనటువంటి సంవత్సరం కాదు. ఇది కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే సంవత్సరం. కారణం ఏంటంటే మీ జన్మరాశిలోనే శని భగవానుడు సంచరిస్తున్నాడు. శని అంటేనే కర్మకారకుడు. కర్మకారకుడైనటువంటి శని మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఇది కర్మ సంవత్సరంగా మారబోతుంది. అంటే కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే సంవత్సరంగా మారబోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. శని తన ఎప్పుడైతే శని స్వక్షేత్రంలో ఉంటే వచ్చే ఫలితాలు వేరు, మీనరాశిలో ఉంటే వచ్చే ఫలితాలు వేరు. అలానే జనవరి 1వ తేదీ నుంచి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. యాక్చువల్గా డిసెంబర్ 5 నుంచే ప్రవేశించాడు. మనం జనవరి 1 నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి జనవరి 1 నుంచి నేను పదం ఉపయోగించాను. జనవరి 1 నుంచి గురుడు మిథున రాశిలో ఉండటం వల్ల మీనరాశి వారికి ఇది చతుర్థ స్థాన ప్రభావం అవుతుంది. అంటే ఇంటి ప్రశాంతత, కుటుంబ వ్యవహారాలు, మనస్సు యొక్క స్థితి, అంతర్గత ఆలోచనలు ఎక్కువగా ప్రాధాన్యం పొందుతాయి. బయటకు నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల ఎన్నో ఆలోచనలు, బాధ్యతలు నడుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం నాకు ఏమి కావాలి అనే ప్రశ్న మిమ్మల్ని వదలదు. రాహువు కుంభరాశిలోను అలానే కేతువు సింహరాశిలోను సంచరించేటటువంటి సమయంలో కొద్దిగా ఒంటరితనంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒంటరితనం మిమ్మల్ని లోపల చాలా బలంగా తయారు చేస్తుంది. ఇది జనసమ్మర్థ మధ్య ఒంటరితనం కాదు. కానీ అంటే జనాలు ఎక్కువగా ఉండటం వల్ల వచ్చినటువంటి ఎక్కువగా ఉన్నా కూడా ఒంటరితనం కాదు. ఇది ఆత్మాన్వేషణ, అంటే మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం వల్ల కలిగేటటువంటి లోన్లీనెస్ అని చెప్పాలి. ఆత్మాన్వేషణ. జూన్ 1 తర్వాత గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంతో ఈ అంతర్గత పోరాటం అంతా కూడా ఫలితంగా మారబోతూ ఉన్నది. మొత్తం మీద 2026 సంవత్సరం మీనరాశి వారికి బాధ్యతలు మోయటం ద్వారా శక్తిని కూడా సంపాదించేటటువంటి సంవత్సరంగా ఉండబోతూ ఉంది. తర్వాత విద్య, ఉన్నత చదువులు, సాఫ్ట్వేర్ రంగాలు లేదా పోటీ పరీక్షలు, వీటన్నిటికీ కూడా అంత స్పీడ్గా కాకుండా నెమ్మదిగా లోతుగా ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులైనటువంటి మీనరాశి వారికి 2026 సంవత్సరంలో ఓపిక పరీక్ష అంటే మీ పరీక్షే సహనంతో ఉండాలి. జనవరి నుండి జూన్ వరకు గురుడు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో చదువుపై పూర్తి ఫోకస్ పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. ఇంటి వాతావరణం కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, భావోద్వేగాలు కానీ చదువులో ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది చదువును వదిలే కాలం కాదు, కానీ చదువును లోతుగా అర్థం చేసుకునేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఆర్ట్స్, సైకాలజీ, మెడిసిన్, నర్సింగ్, ఫార్మసీ, బయోటెక్, డేటా అనలిటిక్స్, రీసెర్చ్ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా కీలకంగా మారబోతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి 2026 సంవత్సరం మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి.
ఇక పని అంటే మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. జనవరి మే మధ్య జాబ్ ప్రెషర్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. మేనేజ్మెంట్ అసంతృప్తి కనిపించవచ్చు. కానీ జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే మీ క్రియేటివిటీకి బాగా గుర్తింపు లభిస్తుంది. స్కిల్స్ ఆధారంగా అవకాశాలు, కొత్త పాత్రలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి ఈ సంవత్సరం అంటే ఫైనల్గా రిజల్ట్ వచ్చే సంవత్సరంగా మారబోతుంది. శ్రమ ఎక్కువైనా సరే ఈ సంవత్సరం చక్కగా విజయానికి దగ్గర పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందుతారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులైనటువంటి మీనరాశి వారికి 2026 సంవత్సరంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ నేనే మోస్తున్నానా అనేటటువంటి భావన కూడా తరచుగా కలుగుతూ ఉంటుంది. కానీ ఇదే కాలం మీ జీవితానికి బలమైనటువంటి పునాదిగా ఉండబోతుంది. జూన్ 1వ తేదీ తర్వాత గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంతో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ప్రశంసలు కూడా వస్తూ ఉంటాయి. అధికారుల యొక్క నమ్మకం కూడా పూర్తిగా కనిపించడం మొదలవుతుంది. వ్యాపారస్తులకు 2026 సంవత్సరం ప్రారంభంలో నెమ్మదిగా సాగిన సంవత్సరం మధ్యకొచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఇంకా అనేక రకాలైన లాభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విద్య, హాస్పిటాలిటీ, ఫుడ్, కౌన్సిలింగ్, హీలింగ్, డిజిటల్ సేవల్లో ఉన్నటువంటి సేవలు మొదలైన రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది చాలా మంచి సంవత్సరంగా మీనరాశి వారికి ఉండబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరం నీటి వనరులు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువైనా సరైన పంట ఎంపికతో లాభం వస్తుంది. ఆర్గానిక్ కానీ, సహజ పద్ధతులు కానీ వీటి ద్వారా మంచి లాభాన్ని పొందే అవకాశాలు వస్తాయి. తర్వాత కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? ప్రేమ, వివాహం సంబంధాలు వీటన్నిటికీ కూడా ఒక లోతైన పరీక్షా కాలంగా మీనరాశి వారికి ఉండబోతుంది. 2026 సంవత్సరం మీనరాశి వారి కుటుంబ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. జనవరి మే మధ్య ఇంటి వాతావరణం పూర్తిగా మీ మీద ఆధారపడినట్టుగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యము, ఇంటి మార్పులు, ఆస్తి విషయాలు మనస్సును కలవరపెడతాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. కానీ ఆలస్యంతో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తర్వాత భారంగా మారవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం భావోద్వేగ పరీక్షా కాలంగా మారుతుంది. మాటలతో కాదు, త్యాగంతో ప్రేమను సాక్రిఫైస్ చేసి ప్రేమను నిరూపించాల్సి వస్తుంది. కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. పిల్లల విషయంలో గర్వం కలిగే సందర్భాలు ఉన్నా చదువు లేదా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో మౌనం ఎక్కువగా పనిచేసే సంవత్సరం. కుటుంబ పరంగా తీసుకుంటే ఆర్గ్యుమెంట్స్ చేసే కన్నా కూడా మౌనం ఎక్కువగా పాటించాల్సిన సమయం అని చెప్పాలి. తర్వాత ఫైనల్గా తీసుకుంటే ఆర్థిక స్థితి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికమైన పరిణతి ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే 2026 సంవత్సరం మీనరాశి వారికి కష్టంతో కూడినటువంటి స్థిరత్వం ఇచ్చే సంవత్సరంగా మారబోతుంది. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ పరంగా అయిన బాధ్యతలు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెరుగుతుంది. పాత అప్పులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహుకేతు గ్రహాలు కూడా మారుతున్నటువంటి కారణం చేత, రాహు మకర రాశిలో కూడా వస్తున్నటువంటి కారణం చేత మీకు ఆదాయ మార్గాలు కూడా పెరగాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం నిర్లక్ష్యం చేయకూడని సంవత్సరము. నిర్లక్ష్యం అనేది అసలు పనికిరాదు. శని మీనరాశిలో ఉండటం వల్ల పాదాలు, నిద్ర, హార్మోన్ సమస్యలు, మానసికమైన ఒత్తిడి రావచ్చు. ధ్యానము, యోగా మొదలైనటువంటి వాటి వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వీటి వలన ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా 2026 సంవత్సరం మీనరాశి వారికి గొప్ప పరిణతి కలుగుతుంది అని చెప్పాలి. ప్రత్యేకంగా యమునా నది పుష్కరాల కాలం జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాల కాలం. ఈ సమయంలో నదీ స్నానాలు జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతూ కొత్త శాంతి వైపు నడిపిస్తూ ఉంటాయి. సంవత్సరం చివరికి మీరు ఇలా అనుకుంటారు, ఈ సంవత్సరం నెమ్మదిగా
అయినప్పటికీ పూర్తిగా మార్చేసింది అనేటటువంటి భావన మీనరాశి వారికి కలుగుతుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి శ్రమ, శుద్ధి, స్థిరత్వం, ఆత్మసంతృప్తి అనేటటువంటి ఈ వీటిని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం అంతా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.